నమస్తే వెల్కమ్ టు VT న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మోనిక ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఇక టూరిజం స్పాట్ గా సింగరేణి కోల్ టూరిజం పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలిపిన ఘనత కాంగ్రెస్ పార్టీదే రామగుండం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ వెల్లడి మంత్రి విడుదల రజనీకి హైకోర్టు నోటీసులు బెదిరించి మైనింగ్ ఎన్ఓసీ ఇచ్చారంటూ హైకోర్టును ఆశ్రయించిన SC/ST రైతులు రాష్ట్రంలో ఉత్తమ పోలీస్ స్టేషన్ గా సీరోల్ SI L నరేష్ పై స్థానికుల అభినందనలు ఇక డీటెయిల్స్ చూస్తే దేశంలో ఎక్కడా లేని విధంగా సింగరేణి యాజమాన్యం వినూత్న రీతిలో కోల్ టూరిజం పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సింగరేణి సహకారంతో ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక ప్యాకేజీని ఏర్పాటు చేసింది. ఇకపై సింగరేణి సంస్థ బొగ్గు గనులు, పని స్థలాలు, కార్మికులు, వారి జీవన విధానం, బొగ్గు ఉత్పత్తి, రక్షణ తదితర వాటి గురించి తెలిపేందుకు యాజమాన్యం కోల్ టూరిజాన్ని ఏర్పాటు చేసింది. రామగుండం సింగరేణి సంస్థకు సంబంధించి మూసివేసిన 7 LEP భూగర్భ బొగ్గు గని టూరిజం స్పాట్గా తీర్చిదిద్దింది. నేటి నుంచి ఈ బొగ్గు గన్ని చూసేందుకు ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక ప్యాకేజీని నిర్ణయించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సు ద్వారా వచ్చిన పర్యాటకులకు ఆర్టీసీ సింగరేణి అధికారులు స్వాగతం పలికారు. చైర్మన్ శ్రీ N. శ్రీధర్ IAS గారి డైరెక్షన్లో TSRTC మరియు సింగరేణి కాలరీస్ సంయుక్తంగా ఈ మైన్ టూరిజం ప్రోగ్రాం అనేది హైదరాబాద్ నుండి, కరీంనగర్ నుండి బస్ అరేంజ్మెంట్ చేయడం, ఈ విధంగా ప్రతి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఒక ప్యాకేజ్ టూర్ లాగా పెడితే వాళ్ళకు ఒక ఎడ్యుకేషన్ పర్పస్, టూరిజం పర్పస్ కూడా ఉంటుందన్న ఉద్దేశంగా ఈ స్కీమ్ పెట్టాము. సో ఇది రెస్పాన్స్ని బట్టి ప్రస్తుతానికి వీక్లీ వన్స్ అని అనుకుంటున్నారు. రెస్పాన్స్ ఉంటే మనము వీక్లీ ట్వైస్ థ్రైస్, ముఖ్యంగా హాలిడేస్లో స్టూడెంట్స్ కూడా రావడానికి ఈ ఫేర్ కూడా చాలా తక్కువ పెట్టారు.
సో ఇక్కడ రావడం తర్వాత ఇక్కడ కావాల్సిన మన ఫెసిలిటీస్ కానీ ఇంక్లూడింగ్ లంచ్ అరేంజ్మెంట్ చేయడం, రిఫ్రెష్మెంట్స్ కూడా సింగరేణి కాలేజ్ టేకప్ చేస్తుంది వెరీ నామినల్ ఫీజుతో. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక అవగాహన ఉండాలి. కంపెనీ యొక్క మైనింగ్ అంటే అప్రిషియేట్ చేయడం, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ దట్ ఏదో ఎన్విరాన్మెంట్ అగేన్స్ట్ చేయడం అని కాకుండా ఇది నెసెసిటీ, దిస్ ఈజ్ ఎ నెసెసరీ ఎవిల్ అంటారు మనం. ఇది కంపల్సరీ కావాలి. మనం ఎన్నో ప్రొఫెషన్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ ఉంది, ఫిషింగ్ ఉంది, మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇవన్నీ కలిస్తేనే మన యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా మనకు మీట్ అవుతాయి. సో ఒక సామెత ఉంది, వాట్ కెన్ నాట్ బి గ్రోన్ హ్యాస్ టు బి మైండ్, అంటే పంటలు తప్ప మిగిలింది ఏ వస్తువు కావాలన్నా కూడా మైనింగ్ చేయాల్సిన అవసరం ఉంది. కనుక మైనింగ్ చేస్తూ మనం ఒక పద్ధతి ప్రకారంగా మైనింగ్ చేస్తూ రక్షణతో ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ముందుకు ఏ విధంగా చేయొచ్చు అనేది మనం కూడా చూపించడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. I think first time that gold tourism started in India, and it's a very good initiative by Singareni and TSRTC. It was usually tourism we go like in a different mindset, but this is a very educational tourism, I would like to say. It's a very huge learning experience for all age groups, not just like students or anything. I think even today people from all age groups across the state have visited. I think this word should spread across the country, across the globe, and more people should visit, and they should actually see from where our electricity is getting generated, how people are working, hard working here, and they have actually included digitization, transformation into the coal mines. It is not just hard labor, it is also including technology that they have modernized coal mining, which is a very good thing, which we are also getting to see and appreciate. భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలిపిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని రామగుండం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మక్కాన్ సింగ్ రాష్ట్రాగూర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అంతర్గాం, పాలకుర్తి మండలాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించి స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు. నేడు అధికారంలో లేనప్పటికీ పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, రైతు, కార్మికులకు అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని పోరాటాలు చేస్తున్నామన్నారు. అనంతరం అనారోగ్యంతో ఉన్న ఆంగోతు సూరిని, ఇటీవల మరణించిన ఇనగంటి శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. షుగర్ ఉంటే జాగ్రత్త చాలా మొత్తం ఇన్ఫెక్షన్ మదర్ షుగర్ కంపెనీ జాగ్రత్త బూడిద దోపిడి, భూమిని దోపిడి, కొలువుల దోపిడి, ఏది లేకుండా యావత్ తెలంగాణకు నీళ్ళు ఇచ్చేటువంటి మనం ఈ ప్రాంతంలో సాగునీరు లేక, తాగునీరు లేక ఈరోజు ఎప్పటినుంచో పోరాటం చేస్తుంటే మా పోరాటానికి కనువిప్పి కలిగి ఒక ప్రాంతానికి నీళ్ళు ఇస్తా అని చెప్పి ఇప్పటికి కూడా ఇవ్వకుండా ఆ రోజున్న శాసనసభ్యుడు, ఈ రోజున్న శాసనసభ్యుడు ధనార్జన చేయంగానే ముందుకెళ్తున్న తీరుకి మరి చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులు, రైతులు, కార్మికులు, కర్షకులు ప్రతి ఒక్కరు కూడా మరి కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తూ మేము చేస్తున్న పోరాటంలో సహకరించాలని, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసే విధంగా ప్రతి ఒక్కరు భాగస్వాములు అవుతారని మీ ద్వారా తెలియజేస్తాను.
రాహుల్ గాంధీ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్. ఠాకూర్ గారి నాయకత్వం, రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం. కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్. పల్నాడు జిల్లా చిలుకలూరుపేటలో నిరుపేదల ఇళ్ల స్థలాల కోసం పసుమూరు గ్రామంలో కొనుగోలు చేసిన భూములలో అనేక అక్రమాలకు పాల్పడ్డారంటూ ఈ మధ్యనే నోటీసులు అందుకున్న మంత్రి విడుదల రజనీకి హైకోర్టు నుండి మరో షాక్ ఎదురైంది. ఇప్పుడు తాజాగా మురికిపూడి గ్రామంలో 90 ఎకరాల ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూములకు లబ్ధిదారులను బెదిరించి మరి మైనింగ్ ఎన్ఓసీ ఇచ్చారంటూ హైకోర్టును ఆశ్రయించిన ఎస్సీ ఎస్టీ రైతులు. బాధితుల తరపున హైకోర్టు న్యాయవాది వలేటి లక్ష్మీనారాయణ రిట్ పిటిషన్పై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో మంత్రి రజనీతో పాటు కడప ఎంపీ అవినాష్ రెడ్డి మామ ప్రతాప్ రెడ్డికి, సీఎంఓ అధికారులకు, పల్నాడు జిల్లా కలెక్టర్కు, నర్సరావుపేట ఆర్డీఓకు, చిలుకలూరుపేట ఎంఆర్ఓకి, రూరల్ ఎస్ఐ, సీఐలకు హైకోర్టు నోటీసులు వచ్చిన నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ రైతుల తరపున వాదనలు వినిపించిన హైకోర్టు న్యాయవాది మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండల పోలీస్ స్టేషన్ రాష్ట్రంలో ఉత్తమ పోలీస్ స్టేషన్గా ఎంపికైంది. నేర పరిశోధన, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, ప్రాసిక్యూషన్ వంటి అంశాలపై డీజీపీ మహేందర్ రెడ్డి అన్ని జిల్లాల ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీరోల్ పోలీస్ స్టేషన్ కేటగిరీ 1 విభాగంలో ఉత్తమ స్టేషన్గా ఎంపికైంది. ఈ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నరేష్ అంకితభావంతో విధులు నిర్వహిస్తూ సీరోల్ మండలంలో దొంగతనాలు, నల్లబెల్లం అక్రమ రవాణాకు తావు లేకుండా కందగిరి జాతరలో పోలీస్ స్టేషన్కు వెళ్తే న్యాయం జరుగుతుందని మండల ప్రజలు అభినందనలు తెలిపారు. ఫోటోతో పెట్టుకోవచ్చు అన్న, ఫోటోదే ఉంది. सर 10 से लास्ट सर 50 సంవత్సరాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం సెయింట్ పాల్స్ హై స్కూల్లో ఘనంగా జరిగింది. హైదర్గూడ సెయింట్ పాల్స్ హై స్కూల్లో 1972 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు అదే స్కూల్లో ఆత్మీయంగా కలుసుకున్నారు. 5 దశాబ్దాల తర్వాత ఆనాటి విద్యార్థులు ఒక్కటయ్యారు. ఒకరిని ఒకరు ఆప్యాయంగా పిలుచుకున్నారు, ఆడారు, పాడారు. ఆనాటి మధుర స్మృతులను, చిలిపి తగాదాలను జ్ఞాపకం చేసుకున్నారు. తమ కుటుంబ సభ్యుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. స్కూల్ వదిలి వెళ్లి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జూబ్లీ రీయూనియన్ పేరుతో గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. స్కూల్ విద్యార్థుల మాదిరిగానే యూనిఫామ్ వేసుకొని తాము చదివిన క్లాస్ రూమ్లలో, ఆడుకున్న గ్రౌండ్లలో ఉల్లాసంగా, సంతోషంగా from all over India by President B.B. Giri. So, exactly after 51 years, our school has been adjudged as the best minority institute in activities of the alumni. We are doing a lot of work for that, and I thank you all very much. And another that is also added to our activities. So thank you for your support. Yes. We say he got award, but he's not the principal. It is because of the staff. The tall buildings have strong foundation.
So dear teachers, today I openly say here, you people. పాస్ అయింది ఇక్కడి నుంచి. ఈ స్కూల్లో కేజీ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్నాము. ఈరోజు మా బ్యాచ్మేట్స్ 108 మంది బ్యాచ్మేట్స్ అయితే 64 మంది ఈరోజు అటెండ్ అయ్యారు విత్ ఫ్యామిలీస్. అండ్ దాదాపు 80 మంది స్కూల్ పిల్లలు ఇక్కడికి వచ్చారు ఈ ఫంక్షన్కి. ఇది బ్యాచ్ 72 50th రీయూనియన్ ఫంక్షన్కి. ఇందులో బ్యాచ్ 72 రీయూనియన్ ఫంక్షన్కి అమెరికా నుంచి 5, అమెరికా US UK నుంచి 5, ఇంకా బాంబే అండ్ పూనా నుంచి 1 వచ్చారు. ఈ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా మా బ్యాచ్ 72 వాళ్ళు ఇప్పుడు ఇక్కడ బెస్ట్ ఆల్రౌండర్కి లైఫ్ లాంగ్, అంటే మేము బతికినంత రోజులు బతికిన తర్వాత కూడా వాళ్ళకి బెస్ట్ బాయ్ బెస్ట్ గర్ల్ అవార్డు ఇచ్చేటట్టు, ఆల్రౌండర్ అవార్డు ఇచ్చేటట్టు ఈరోజు ఇక్కడ ప్రకటించాము. 10,000 ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. దాని ప్రోగ్రెసివ్గా అది పెరుగుతూ ఉంటుంది. ఈ 10,000 అనే అవార్డు పెరుగుతుంది. అది బెస్ట్ ఆల్రౌండర్, అంటే బెస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళకి కాదు, బెస్ట్ పర్సనాలిటీ, లీడర్షిప్, మనిషి బిహేవియర్, సోషల్ బిహేవియర్ అన్నీ కలిసి చూసి వాళ్ళకి ఈ అవార్డు ఇవ్వబడుతుంది. ఈ జయంత్ గారు ఇంకో అవార్డు డిక్లేర్ చేశారు. ఒక 18 లక్షలు 18 లక్షలేమో సెయింట్ పాల్స్ స్కూల్ పేద విద్యార్థులకు ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్లకు హయ్యర్ స్టడీస్లో 10th ఇప్పుడు కాదు హయ్యర్ స్టడీస్లో వాళ్ళకు సాయం ఆ ఇంట్రెస్ట్ వాళ్ళకి ఇవ్వబడుతుంది. మళ్ళీ 9 లక్షలేమో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో వాళ్ళకు కూడా ఫర్దర్ స్టడీస్లో సాయం చేయబడుతుంది. వాళ్ళని ఇంటర్వ్యూ చేసి అర్హులైతే మేము ఎంక్వైరీ చేస్తాము, అర్హులకే ఇది వర్తిస్తాం. 50 ఏళ్ళు ఈ స్కూల్ వదిలిన తర్వాత వచ్చి అది సెలబ్రేట్ చేస్తున్నారు. నా కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ ఫంక్షన్ని సక్సెస్ చేయడానికి వచ్చేసారో, కృషి చేశారో వాళ్ళందరికీ అందరి తరఫున ధన్యవాదాలు చెప్తారు. దాంట్లో ఉదయ్ నాయుడు కానీ, నరోత్తం రెడ్డి గారు కానీ, అదేవిధంగా జయంత్ గారు కూడా ఈరోజు ముందుకు వచ్చారు. సోషల్ కాజ్ కోసము మాకు ఈ సంస్థ ఏదైతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ మాకు ఏదైతే ఇచ్చిందో, మాకు ఎంత చేతనవుతుందో అంత మనం కొంచెం కొద్దో గొప్ప తిరిగి ఇవ్వాలనే సొసైటీ మోటోతోటి ఇది చేయడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా కార్యక్రమాలు కూడా చేస్తామని ఆలోచన ఉంది. కానీ ఇప్పుడు అవి మేము ప్రకటించలేము. తప్పకుండా స్కూల్ విద్యార్థులను మేము ఏ విధంగానైతే సక్సెస్ఫుల్ లైఫ్లో అయ్యామో అదేవిధంగా ఎవరైతే పాస్అవుట్ అవుతారో కూడా అదే దారిలో వాళ్ళు కూడా లైఫ్లో పైకి రావాలని కోరుతూ అందరినీ అభినందిస్తున్నాం. అంటే ఇప్పుడు మేము ఈ నెల 24న ముంబైలో జరిగిన ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి ఉత్సవాల కార్యక్రమంలో మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు మధు మహేష్ దంపతులకు ఘన సన్మానం జరిగింది. చారిటబుల్ ట్రస్ట్ తరపున దాతల సహకారంతో 595 రోజులుగా సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సేవలు ముంబై ఆంధ్ర మహాసభ జింకానా వారి దృష్టికి వెళ్లడం, వారిని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. ముంబై ఆంధ్ర మహాసభ నందు సన్మానం పొందిన మధు మహేష్ దంపతులకు మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు బుధవారం రోజున శాల్వాతో ఘనంగా సత్కరించారు. మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు మీ అందరి సహకారంతో ముంబై వరకు వెళ్ళడం జరిగింది. ముంబై ఆంధ్ర మహాసభ జింకానా గారు మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ వారిని ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించి అక్కడ మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మా దంపతులకు సన్మాన కార్యక్రమము, అవార్డు కార్యక్రమం చేయడం జరిగింది. ఇట్టి అవార్డు అనేది నా ఒక్కరికి సంబంధించింది కాదు. మన మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ 11 గ్రూపుల్లో ఉన్న 2773 మంది సభ్యులందరికీ వర్తిస్తుందని ఇట్టి కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ చేసినటువంటి నిత్యాన్నదాన కార్యక్రమం ఈ రోజు వరకు కూడా జరుగుతున్నది. ఇట్టి కార్యక్రమం విజయవంతం అవుతున్నది. దీని యొక్క ముంబై ఆంధ్ర మహాసభ వాళ్ళు గుర్తించి మా యొక్క సభ్యుడైనటువంటి మధు మహేష్ గారిని సత్కరించడం జరిగింది. దీన్ని మేము ఆనందిస్తున్నాం.
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు వంగూరి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో స్పోర్ట్స్ భవన్లో యుఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు వంగూరి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక బడ్జెట్ కేటాయిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ సోషల్ మీడియా, టీవీలకు మాత్రమే పరిమితమవుతుంది. కానీ విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ ఇవ్వకపోవడం వలన విద్యార్థులు చదువులకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఈరోజు అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలు ముగిస్తున్నప్పటికీ పెండింగ్ ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల అనేక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ ఉన్నటువంటి టీచర్స్, లెక్చరర్స్, అదేవిధంగా ఎంఈఓ పోస్టులు తక్షణమే భర్తీ చేయాలని చెప్పేసి యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ రాకపోవడం వల్ల పై తరగతులకు వెళ్లాల్సిన విద్యార్థులు అనేక తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రైవేట్ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ వాళ్ళ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి తక్షణమే పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పేసి యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకేనా? అఖిల భారత కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిలుపు మేరకు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నాదెండపు చిన్ను పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు జునైద్, మొయిన్, మతిన్, ఫిషర్మెన్ కాంగ్రెస్ అధ్యక్షులు జింకా సూరి, మహిళా నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా న్యాయం జరుగుతాయని చెప్పొచ్చు. కుల మతాలకు అతీతంగా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎలాంటి ఉద్దేశం లేకుండా అన్ని మతాల ప్రజలకు సామాజిక న్యాయం చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ లేకుంటే దేశ భవిష్యత్తు కూడా లేదని చెప్పుకోవచ్చు. ఇలా జనాలు దీన్ని ఆలోచించి రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉండాలని కాంగ్రెస్ పార్టీ ద్వారా నిర్మల్ నియోజక కాంగ్రెస్ పార్టీ ద్వారా మహేశ్వర ద్వారా కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్. ఓకే అంటే చెప్తా. వీడియోని కాదు నిర్మల్ జిల్లా పాత్రికేయుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలంటూ నిర్మల్ టీయూడబ్ల్యూజెడ్ డిమాండ్ చేసింది. తమ న్యాయమైన డిమాండ్లపై గత నెల రోజుల నుండి అధికారులను కలెక్టర్, మంత్రిని కలిసి వినతి పత్రాలు అందరికీ
కాల్ చేయకపోవడం 6 నెలలు అయిపోయింది. మరి సగం పీరియడ్ అయిపోతుంది. సగం అయిపోయినాక ముడదాండి వేసుకో రవి. రవి ముడదాండి వేసుకో రవినా. అంటే భారత రాజ్యాంగంలో ఒక హక్కుగా ముఖ్యమంత్రి అయిన ప్రజా సమస్యలు తీరుస్తాడు. ఇక్కడ తీసుకోవడం కేసీఆర్ జర్నలిస్టు వారి సమస్యలు పరిష్కారం చేస్తావా? చేయలేదు. ఏం చేస్తున్నావు? నీ పాలనలో అభివృద్ధి చేస్తున్నావు. గుర్తుంచుకో, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర ఎట్లయితే పోషించారో నిన్ను గర్భించడానికి కూడా మన జర్నలిస్టులు క్రియాశీల పాత్ర పోషిస్తారు. ఇక్కడైనా మేలుకొని మా జర్నలిస్టులు అందరికీ అప్లికేషన్ కార్డులు ఇవ్వాలి, ఖాళీ స్థలాలు ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి, అందరినీ ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. బంజార్ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిలిం నగర్ బంగారు ఆభరణాలు తయారు చేసే శమంతక డైమండ్ సంస్థలో జరిగిన చోరీని పోలీసులు ఛేదించారు. గతంలో చోరీలకు పాల్పడి జైలు జీవితాన్ని అనుభవించిన ముగ్గురు పథకం ప్రకారం దొంగతనానికి పాల్పడ్డట్టు బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ తెలిపారు. పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రధాన నిందితులు చాపల అంజప్ప అలియాస్ అంజీ, మచ్చా మైలారం పవన్ కుమార్. పవన్ గతంలో రాత్రి సమయాల్లో దొంగతనాలు చేస్తూ చెల్లపల్లిలో జైలు జీవితాన్ని అనుభవించి ఇటీవల విడుదలయ్యారు. పద్ధతి మార్చుకోకుండా శమంతక డైమండ్స్లో లాకర్తో సహా అక్కడి సామాన్లను దొంగలించారు. దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తులు ఉపయోగించిన సెల్ ఫోన్లు, ఇతర సాంకేతిక ఆధారాలను సేకరించి మొదట పవన్ కుమార్ను అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనం వివరాలను వెల్లడించారు. అన్నగారు బాయ్తో అటోనా బాయ్ కొంచెం వీడియో పెట్టాను. జస్పలంజీ మరియు పిల్లి పవన్ ఇంకొక అతను పవన్ కుమార్ ముగ్గురిని అరెస్ట్ చేశాము. అరెస్ట్ చేసి పోయిన దొంగిలించబడ్డ వజ్రాలు, నగలు, బంగారము, డబ్బులు వాళ్ళ దగ్గర నుండి రికవరీ చేయడం జరిగింది. ఇందులో మొదట్లో కాంప్లైంట్ పవన్ కుమార్, ఆయన పేరు కూడా పవన్ కుమారే, ₹1 కోటి పోయినట్టు ఇచ్చాడు. తర్వాత అన్ని బిల్స్ అవన్నీ చూసుకొని మొత్తం అంటే అది 3 స్టోరీస్ బిల్డింగ్, అందులో ఎక్కడెక్కడ ఏం పెట్టినామో తెలియక కానీ చూస్తే మొత్తానికి 15 లక్షల విలువ గల సామాగ్రి దొంగిలించబడ్డది. ఉన్న ఇంటాక్ట్ సామాన్ కూడా ఈ దొంగల ద్వారా మేము రికవరీ చేసి వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేశాము. ఈ అఫెండర్సు ఈ అంజీ మరియు పవన్ కుమార్ ఇద్దరు కూడా ఒకప్పుడు ఈ నాంపల్లి నుండి, సైఫాబాద్ నుండి, జూబ్లీస్ నుండి ఈ HVI నైట్ కేసులలో ఇన్వాల్వ్ అయ్యి 1 మంత్ కింద రిలీజ్ అయ్యారు. వాళ్ళు ఇద్దరు ఇప్పుడు ఇక్కడ రూమ్మేట్స్. చెంచలగూడ కూడా కలుసుకొని బయటకు వచ్చిన తర్వాత ఈ పన్నాగం పని ఈ దొంగతనం చేశారు. ఏంటంటే చాలా కెమెరాలు పెడుతున్నారు. ఇంకా చుట్టుపక్కల కూడా కెమెరాలు, CCTV కెమెరాలు పెడితే అది 100% మనకు ఎప్పుడు మనల్ని చూస్తుంటుంది, మనల్ని కాపాడుతుంటుంది. మీ ఇంటి చుట్టుపక్కల కానీ ఈ వ్యాపారస్తులు కానీ ఈ కెమెరాలు పెట్టుకోవాలని పోలీస్ ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇక టూరిజం స్పాట్ గా సింగరేణి కోల్ టూరిజం పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలిపిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. రామగుండం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ వెల్లడి. మంత్రి విడుదల రజనీకి హైకోర్టు నోటీసులు, బెదిరించి మైనింగ్ ఎన్ఓసీ ఇచ్చారంటూ హైకోర్టును ఆశ్రయించిన SC/ST రైతులు. రాష్ట్రంలో ఉత్తమ పోలీస్ స్టేషన్ గా సీరోల్, SI L నరేష్ పై స్థానికుల అభినందనలు.
ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.